మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, జూలై నెల 27 రోజులు కాచి కాపాడి 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని నడిపించిన దేవునికి ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామండి. ఆ కాలమందు యెహోవా మునిపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదామండి. నిర్గమ 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. చాలండి, నా వైపు చూడండి. ఈ నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనమే గాని, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం మొదటి 3 వచనాలే గాని ఏమని చెప్తున్నాయంటే, దేవుడు మోషే నాయకత్వములో ఇశ్రాయేలీని ఐగుప్తి చెరసాలలో నుండి లేదా బంధకాల్లో నుండి విడిపించారు. వీళ్ళు సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని చెప్పాడు. ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షపు గుడాలని దాని నమూనాని ఎలా కట్టాలి, దాని చుట్టూ తెరలేంటి, స్తంభాలెన్ని, లోపలేం పెట్టాలి, బయట ఏం పెట్టాలి చెప్పాడు. ఈ క్రమములో ప్రత్యక్షపు గుడారములో ఉన్న 3వ స్థలం అంటే ఆవరణము, బయట పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలం, ఇప్పుడు నేను నిలబడిన ఈ స్థలములో ఒకే వస్తువు, దాని పేరు మందసం. ఒక పెట్టె ఉంటుంది, పైన 2 రెక్కలతో చూడడానికి 2 కేరేబులు దేవదూతలు ఉన్నట్టు ఉంటుంది. ఈ మందసం లోపల 3 వస్తువులు పెట్టాలి. 1 2 రాతి పలకలు, దాని మీద ఉన్న 10 ఆజ్ఞలు. 2వది మన్నా గిన్నె. 3వది చిగురించు అహరోను కర్ర. అందులో 1 2 రాతి పలకలు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను 10 ఆజ్ఞలు ఇచ్చాను కదా, దాన్ని మామూలుగా నీకు అర్థమయ్యేటట్లుగా 2 రాతి పలకల మీద నేను చెబుతానని చెప్పి వినండి. మొదటిసారి ఏమి పట్టుకెళ్ళా మోషే? చదవండి, నిర్గమ కాండము 31వ అధ్యాయం 18వ వచనం. నిర్గమ కాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట సాధించిన తరువాత ఆయన దేవుడు ఏంటంట, శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాసిన రాతి పలకలు అతనికి ఇచ్చెను. వినండి ప్రియులారా, అంటే మొదటిసారి దేవుడే రాతి పలకలు ఇచ్చి దాని మీద తన చేతితో రాశాడు. మరి ఉన్నప్పుడు ఇంకెందుకు అని అంటే, ఈ 32వ అధ్యాయానికి వస్తే ప్రియులారా, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన? మోషే వెళ్ళి 40 రోజులు అయిపోయింది, ఇంకా రాలా. ప్రజలకేమో అర్థం కావట్లా, మోషే ఏమయ్యాడో తెలియట్లా.
అహరోన్ దగ్గర వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏడయ్య మీ తమ్ముడు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండాలి, మనం 40 రోజులైంది వచ్చి ఈ ప్రాంతానికి, మనం వెళ్ళొద్దా, మనం కానానికి చేరొద్దా అంటూ మీ అన్నయ్య ఎక్కడా అని అడిగారు. నాకు తెలియదండి మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో, మీరు చూస్తుండగానే కదా కొండ ఎక్కాడు, మరి ఏమయ్యాడో, ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు, మరి అన్నయ్య చెబితేనే ఏదైనా నేను చెప్పగలను, కానీ నాకంటూ నేనేమి సొంత ఆలోచనతో చెప్పలేను అంటే ఈ ఇశ్రాయేలీలు అందరూ ఒక మాట అనుకున్నారంట, అరే ఇలా కాదు కానీ మోషే నాకు తెలిసి చచ్చిపోయి ఉంటాడు కొండ మీద, మరి 40 రోజులు అయింది, ఏం తినలేదు ఏం తాగలేదు, నీరసం వచ్చి పడిపోయి చచ్చిపోయి ఉంటాడేమో ఆ ఉద్దేశంతో, మరి అయ్యా అహరోన్ గారు మీ తమ్ముడు ఏమయ్యాడో మాకు తెలియదు కనుక ఇక్కడి నుంచి మనం బయలుదేరాలంటే మనకు నడిపించే దేవుడు కావాలి, మీరేమో దేవుడితో మాట్లాడరు, మీ తమ్ముడు చెప్తేనే మీరు, కాబట్టి ఏదైనా ఒక విగ్రహం చేసుకుందాం అని అంటే అహరోను దానికి ఒప్పుకొని మీ చెవుల్లో కానీ ముక్కుల్లో ఉన్నాయి కానీ తీసిచ్చాను అన్నాడు. వాళ్ళు గబగబా తీసి చెవుల్లో ముక్కుల్లో తీసి ఇచ్చేస్తే ఒక దూడ బొమ్మను తయారు చేశాడంట. చెప్పండి, ఏ బొమ్మను తయారు చేశాడు? ఇదే యెహోవా. కాబట్టి రేపొద్దున మనం దీన్ని జాతర చేద్దాం, ఎలాగా, తినడము తాగడము నాట్యం ఆడదాం అని చెప్పి రేపొద్దుని ఈ దూత పేరు యెహోవా అని, అంటే దూడ పేరు యెహోవా అని, ఈ దేవుడికి మేము ఊరేగింపు చేస్తున్నామని ప్రకటన ఇచ్చేశారు. విచిత్రం ఏంటో తెలుసా, సృష్టికర్త అయిన దేవుడు చెప్పినప్పుడు కూడా మీరు ఇలా చేయలా, కానీ బొమ్మ ముందు ఏం చేశారంటే తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ధ్వని దేవుడు విన్నాడు, ఈ కార్యాన్ని దేవుడు చూశాడు. వెంటనే మోషేతో నువ్వు అర్జెంట్ కిందకి వెళ్ళాలి, కింద ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లా అని చెబితే, ఏంటి ప్రభా అంటే ఇలా ఇలా జరిగింది, అహరోన్ని ఇలా ప్రేరేపించారు, అహరోన్ ఏమో దూడ చేశారు, ఊరేగింపేశారు, ఆ దేవుడు ఆ దూడ ముందు బలులు అర్పిస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు అంటే, అలాగా అయితే ఈ శబ్దం అదేనా అని చెప్పి వెంటనే మోషే గబగబా 2 రాతి పలకలు పట్టుకొని కొండ దిగుతున్నాడు. కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆ జాతర జరుగుతుందంటండి, ఆ ఊరేగింపు జరుగుతుందంట, ఆ నాట్యాలు చూశాడంట. ఇక కొండ మొత్తం దిగలా, ఇక ఆ కొండ మీద ఉండగానే ఆ కొండ చివరిలో ఆ ఊరేగింపు దగ్గరికి వచ్చినట్టుంది కాబోలు. కోపం వచ్చి చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం కాడి నుంచి చదివితే ఒకసారి, ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద 32వ అధ్యాయం 16వ వచనం కాడి నుంచి చదవండి. చేవ్రాత, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ధ్వని విని అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటూ చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లోనున్న ఆ పలకలను పడవేసి ఏం చేశాడంట, అది పగల కొట్టాడు. దేన్ని? 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రపు 2 రాతి పలకలను పగల కొట్టాడు. తర్వాత మ్యాటర్ అంతా మనకు అనవసరం. ఇప్పుడు దేవుడు 34వ అధ్యాయంతో మోషేతో అన్నాడు, నువ్వు పగల కొట్టినది నేను ఇచ్చింది, నువ్వు పగల కొట్టింది నా చేతి రాత. నేను జాలి కలిగిన దేవుణ్ణి, దయ కలిగిన వాడి విలాపాలు ఉంటుంది కదా, ఆయన కోపించుచునే వాత్సల్యతను 3వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది విలాప గ్రంథంలో. నేను కోపిస్తా కానీ మళ్ళీ ప్రేమ కూడా చూపిస్తా. కాబట్టి కోపంలో పగలగొట్టావు కాబట్టి ఓ పని చేయి, 34వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి పలకలను పోలిన మరొక 2 రాతి పలకలు నువ్వు చేసుకొని నా దగ్గరికి రా. వినాలి, నేను ఇస్తానంటలా, నువ్వు చేసుకొని నా దగ్గరికి రా, మళ్ళీ నేను రాస్తాను. అర్థమవుతుందా? పగల కొట్టిన రాతి పలకల మొదటి అనుభవాన్ని నువ్వు మళ్ళీ చేసుకొని రా. నేనేమని పిలుద్దాం, నేనేమని హెడ్డింగ్ పెట్టుకున్నానంటే, మొదటి అనుభవం మళ్ళీ రావాలి. చెప్పండి, ఏమంట? మొదటి అనుభవం మళ్ళీ రావాలి. మొదటి అనుభవం మళ్ళీ రావడం ఏంటి పాస్టర్ గారు అంటే, మొదటి రాతి పలకలు ఎలా ఉన్నాయో డిట్టో, ఇంగ్లీష్లో కాపీ, మళ్ళీ అలాగే ఉండాలి. ఒకటి దేవుడు ఇచ్చింది మనం పాడు చేసుకున్నాం. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చినవి కొన్ని మనం పాడు చేసుకుంటాం,
కొన్నిసార్లు మనమే గొప్పగా ఏమనుకుంటామంటే మళ్ళీ నేనే కట్టుకోగలను అనుకుంటాం. అవి కొద్దిగా తారుమారు అయ్యేటప్పటికి పరిస్థితులకి మనిషి ఏమనుకుంటాడంటే అయ్యి బాబోయ్ మొదటిసారి బాగుంది, మొదటిదే బాగుంది, మొదటి చేసిందే బాగుంది అని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అదే కావాలి అదే కావాలి అదే అనుకుంటే దేవుడు అంటాడు కదా, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నేను చేయవలసింది నేను చేస్తాను. బైబిల్ గ్రంథంలోనండి, ఎందుకంటే క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను, లోతుకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనండి కొన్నిసార్లు దేవుడు అన్నాడు కదా, మనము మొదటి దాన్ని విడిచాము, ఇప్పుడు మళ్ళీ దాన్ని కావాలని అడుగుతున్నావు, ఒకసారి నువ్వేం విడిచిపెట్టావో. కొన్నిసార్లు అండి దేవుళ్ళో ఊరకన వస్తాయేమో కొన్ని కార్యాలు, మనం దాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక తండ్రికి మంచి ఆస్తిపరుడు, ఒక్కగానొక్క కొడుకు, అంటే ముందు కూతురు పుట్టింది, తర్వాత కొడుకు. ఈ కొడుకు అంటే చాలా ఇష్టం తల్లికి కానీ ఆయనకి కానీ. కానీ సోమరుడు అయిపోతున్నాడు, పనికి మాలినవాడు అయిపోతున్నాడు. ఈ కొడుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి, సోమరతనాన్ని తీసివేయాలని చెప్పి, మీకు చదివేది మన పాఠాలు ఉన్నాయి, వెళ్ళి సంపాదించుకొని సాయంత్రం కల్లా మా పొద్దున చదువుకుంటారా తల్లి కొడుకులు? రైట్. తండ్రి చెప్పాడంట వెళ్ళి 10 రూపాయలు సంపాదించరా అని. ఎందుకని? సంపాదన యొక్క విలువ తెలిస్తే కొడుక్కి తన యావదాస్తి ఇచ్చి తాను హాయిగా రెస్ట్ తీసుకుందామని. వీడు జలసాలకి తిల్లుకు అలవాటు పడినోడికి ఇస్తే ఏమైంది, కూర్చుంటే కొండలైనా కరిగిపోవాలి, మన అందరికి తెలిసిందే. సరే, ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మ 10 రూపాయలు కావాలన్నాడు, అమ్మ ఇచ్చింది, తీసుకెళ్ళి నాన్నకి ఇదిగా 10 రూపాయలు అన్నాడు. తండ్రి అన్నాడు ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి బావిలో పడే అన్నాడు. ఏం ఆలోచించా, తీసుకెళ్ళి బావిలో పడేశాడు. ఆ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. రెండో రోజు వాళ్ళ అమ్మని పుట్టింటికి పంపించేశాడు భర్త, అంటే వాళ్ళ భార్యని పుట్టింటికి పంపించేశాడు. మళ్ళీ చెప్తాడు, అరే ఈరోజు 10 రూపాయలు కాదు 20 రూపాయలు తీసుకురా అంటాడు. మధ్యాహ్నం దాకా ట్రై చేశాడు, అమ్మలేదు, అడుగుదామంటే. అక్క ఉంది, అక్క దగ్గరికి వెళ్ళి, అక్కడికి పెళ్ళి అయిపోయింది కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళి ఒక 20 రూపాయలు కావాలి అని అడిగితే ప్రస్తుత సమాధానం బట్టి 20 రూపాయలేగా, నా తమ్ముడేగా అడిగిందని ఇచ్చింది. ఆలోచించండి ప్రియులారా. తీసుకొచ్చి తండ్రికి అప్పగిస్తే తండ్రి అన్నాడు తీసుకెళ్ళి బావిలో పడేమన్నాడు. అప్పుడు కూతుర్ని హెచ్చరించి అల్లుడికి చెప్పి జాగ్రత్త చెప్పి మరి అన్నుడు అలా చేయొద్దని చెప్పి వాళ్ళిద్దరిని కూడా హెచ్చరించాడు. ఇక మూడో రోజు 50 రూపాయలు తీసుకురా అన్నాడు. ఈ కొడుకు అమ్మను అడుగుదామంటే అమ్మ లేదు, అక్క బావను అడుగుదామంటే వాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియలా. మధ్యాహ్నం దాకా చూశాడు, ఎక్కడ రూపాయి పట్ల. ఇక తప్పక ఏదో ఒక చిన్న కూలి పని ఉంటే ఆ కూలి పని చేశాడు, ఒక 50 రూపాయలు వచ్చినాయి. సాయంత్రం ఇంటికి వచ్చాడు, తండ్రి దగ్గర పెట్టాడు. ఈసారి తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, ఎలా తెచ్చావా అంటే తెచ్చాను నాన్న అన్నాడు. వెళ్ళి పడే అంటే కోపం వచ్చేసింది ఈసారి. ఎందుకని? కష్టపడ్డాడు, భారం అంటే ఏంటో తెలిసింది కనుక. ఏనాడా నీకు బుద్ధి లేదా, పడేయమంటావేంటి డబ్బులు, అంత కష్టపడ్డా, మరి 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేస్తావురా, 20 రూపాయలు వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఇదే ప్రశ్న అడగాలిగా. ఇప్పుడు అర్థమైందా సంపాదిస్తే ఎంత విలువో అని చెప్పి 50 ఆస్తి తన కుమారుడికి ఇచ్చాడంట. నిజమే, ఊరకన వచ్చినప్పుడు అది అలుసైపోతూ ఉంటుంది, అది వస్తువైనా మనిషి అయినా. ఆ వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడు కావాలనుకున్నా మన అమ్మ ఉన్నందుకు మన అమ్మ విలువ తెలియదు, నాన్న ఉన్నంతసేపు నాన్న విలువ తెలియదు. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు పెడదామనుకుంటే మనుషులు. గమనించండి ప్రియులారా, దేవుడి విషయంలో కూడా అంతే. కొత్తలో ఎప్పుడంట, దేవుడు కొత్తలో ఎంతగా ప్రార్థన చేసేవాళ్ళం, ఎంతగా దేవుడిని ఆరాధించేవాళ్ళం, మందిరం అంటే ఎంత ఇష్టం, ఎంత తృష్ణ. మరి ఇప్పుడు తగ్గలేదా? అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఓ క్రైస్తవ జనమా, నీ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మొదటి దాంట్లోనే పెట్టాను, కానీ దాన్ని ఏం చేసుకున్నాం మనం?
పగలగొట్టుకున్నారు, పాడు చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో నేను ఎక్కడెక్కడైనా చూసి చెప్దాం అనుకున్నా, కానీ అనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు లేదు. అలనాడు యోహాను భక్తులు, అపోస్తుడైన యోహానికి 7 సంఘాల గురించి రాయమని చెబుతూ ఆ 7 సంఘాల్లోనే 7 లోపాలు ఉన్నాయి. ఆ 7 లోపాలు ఈరోజు మన జీవితంలో సరి చేసుకుంటే ఖచ్చితంగా ఈ 7 లోపాలు ఏదో దానికి దొరుకుతాం. మనం ఏదో ఒక విషయంలో మనం దాన్ని బలహీనం అయిపోయి ఉంటాం. సరి చేసుకోగలిగితే గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం. స్తోత్రం చెప్పండి. త్వరగా సమయానికి కొద్దిగా చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక ప్రకటన గ్రంథమే పట్టుకుని ఉందాం. 2-3 అధ్యాయాల్లో ఉన్న సమాచారాన్ని ఈరోజు నేర్చుకుని ముగించేసుకుందాం. చదువుదాం పిల్లలు. 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అది ఏం చేశారంటే మొదటి అనుభవం ఎఫీసు సంఘంతో చెప్తున్నాడు. ఈ సంఘం పేరు ఎఫీసు సంఘం. ఈ సంఘానికి ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ. 5వ వచనంలో ప్రేమ అనే దానికంటే క్రియలు అని అనడం మంచిది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. మొత్తం చదివే మాత్రం ఒకసారి. మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అది క్రియ అని పెట్టుకుందాం ఈరోజు హెడ్డింగ్. మొదట ఏంటంట? క్రియ. అందులో క్రియ అంటే ఏంటి? ప్రేమ. ఏం క్రియలు విడిచిపెట్టాం మనం? ఒకప్పుడు అండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరినీ ప్రేమగా పలకరించేదానివి, అందరితోనూ ప్రేమగా ఉండేదానివి, అక్క అంటూ చెల్లి అంటూ వరుసలు కలిపేదానివి. కొంచెం ఎదిగామా, కొంచెం బాగుందా స్థితి, ఓ స్థాయికి చేరామా, అంతే. ఆ ప్రేమ ఎలా మారిందంటే కులాలనే గోడలు, మతాలనే గోడలు, ప్రాంతీయం అనే గోడలతో ఏమిటి ప్రేమించడం మానేస్తున్నాం. ఒకప్పుడు సహాయపడిన వ్యక్తులం, ఒకప్పుడు ప్రేమగా మాట్లాడే వ్యక్తులం. ఈరోజు మన క్రియలు లేవు. ఒకప్పుడు ప్రేమతో పలకరించిన పలకరింపులు లేవు. ఒకప్పుడు ఆదుకునేటప్పుడు అందించిన చెయ్యి లేదు. దేవుడు అంటున్నాడు, నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నువ్వు చేసిన కార్యాలు గుర్తు చేయి. పరిస్థితులు బాగోలేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు అప్పుడు తలెత్తినాయి. ఈరోజు లెక్కేసుకుంటే కొంచెం మెరుగు. కానీ దేవుని దగ్గరికి రానప్పుడు ఆ బలహీనతే కానీ, ఆ జబ్బే కానీ, ఆ డబ్బే కానీ, ఆ ఇల్లే కానీ ఏమీ లేవు. ఈరోజు లెక్కేసుకుంటే దేవుడు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. సొసైటీలో మంచి హోదా అన్నీ ఇచ్చాడు. అప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమించాలి, ఎక్కువ చెయ్యాలి. దేవునికైనా వచ్చిన బిడ్డలకైనా ఆ ఆప్యాయత, అనురాగాలు. కానీ ఏమొచ్చింది అని అంటే కోపం వచ్చింది అందామా, ఆస్తి వచ్చిందంట. మోషే కంట ఎందుకు రాతి పగలగొట్టాడు? కోపం వచ్చింది. మరి మనకే గర్వం వచ్చిందా? హోదా వచ్చిందా? స్థితి వచ్చిందా? పలుకుబడి వచ్చిందా? ఏదొచ్చిందని వదిలేస్తున్నాం. ఎఫీసు సంఘంతో అన్నాడు, ఒకప్పుడు మన సంఘం క్రియలు కలిగిన సంఘం. ఏంటా క్రియ? ప్రేమ. ఎఫీసు సంఘానికి ప్రేమ ఎక్కువ అబ్బాయి, ఆ సంఘానికి వెళ్తే అందరూ ప్రేమిస్తారు అని చెప్పుకునేవారట. మళ్ళీ చెప్తున్నా, అని చెప్పుకునేవారు. ఎందుకని? చెప్పుకోవడంతోనే ఈరోజు గడుపుతుంది సంఘం. ఒకప్పుడు మా తాతలు నేతులు నాకేవారంట అనేవారు కొంతమంది. మరి ఇప్పుడు? అప్పుడు నేతులేమో ఇప్పుడు లేవు. అప్పుడు నేతులు నాకేరని చెప్పి ఇప్పుడు మూతులు నాకేమనుకోండి, పాసి వాసనే తప్ప నేతి వాసన రాదంటారు. మన సామెత ఇది. ఒకప్పుడండి మేము ఇలాగ కాదు, ఇప్పటికీ మా సంఘం అదే అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకప్పుడండి నేను బాగా పాటలు పాడేదాన్ని అండి. మరి ఇప్పుడు? ఒకప్పుడండి వాక్యాన్ని అందించేవాడండి. మరి ఇప్పుడండి? సరే,
నీ ఆత్మీయ స్థితికి దగ్గరికి వస్తా. నలుగురిలో ఎందుకు ఒంటరిగా ఉన్నదాన్ని గుర్తు చేస్తా. ఒకప్పుడు రోజు వాక్యం చదివేదానివి. మరి ఇప్పుడు ఒకప్పుడు మోకరిస్తే దేవుడితో మాట్లాడేవాడివి. మరి ఇప్పుడు తగ్గలేదా? అప్పుడు పనులుండేవి, కానీ దేవుడి మీద ప్రేమ ఉండేది ఎక్కువ. కానీ ఇప్పుడు పనులు ఉన్నాయి, కానీ దేవుడి మీద ప్రేమ తగ్గింది. అందుకని క్రియల్లో కనబట్లవి చేయలేకపోతున్నాం. భారమైపోయింది. బాధ్యతగా చేసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు భారంతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏదో వచ్చింది నీలో. మోషేకి కోపం వచ్చినట్లు నీ జీవితాన్ని ప్రభావితం చేసేది ఏదో, అది దేవుడి కంటే మించిపోయింది. అందుకని నీ క్రియలు కనబట్టల్లా. దేవుడు ఏమంటున్నాడండి? నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుతుంది. ఆ మొదటి క్రియ చేయవలెను. అట్లు చేసి సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏం చేస్తాడంట? ఏ దీపస్తంభం చేస్తాడు? ఏంటిదే? ఇది దీపం అంటే ఇది ప్రాణం. బైబిల్ చెప్తుంది, సామెతలు గట్టిగా చెప్పండి. బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడి దగ్గరికి రానప్పటికీ దేవుడితో నీకు పని ఉంది. దేవునికి ఏ అవసరం ఉంది? ఈరోజు దేవుడు హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఒకప్పుడు అన్ని లేనప్పుడు ఒకలాగా ఉన్నాయి. అన్ని ఉండిలో ఒకలాగా మారకూడదు. మనం క్రైస్తవుడికి ఉన్న ఒకే ఒక్క సాక్షి ఏంటో తెలుసా? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఆస్తి ఉన్నప్పుడు, ఆస్తి లేనప్పుడు, ఆస్తితో ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి. ఈరోజు కష్టం వస్తే ఒకలాగా, సంతోషం వస్తే ఒకలాగా. మారుతున్న లోకంలో, మారుతున్న బ్రతుకుల మధ్య మారు మనసు లేని బ్రతుకులుగా మనం బ్రతుకుతున్నాం. అందుకని ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, నేను మళ్ళీ నిన్ను తిరిగి కట్టాలి, జయకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలి ఆలోచన ఉంటాడు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కులాయితల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో దీన్ని జయిస్తే దేవుని పరలోకములో ఉన్న జీవవృక్ష ఫలాలు నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది నువ్వు కోడలవైనా, అత్తవైనా, విశ్వాసమైనా, నీ అత్త మీద, నీ కోడల మీద ఉన్న ప్రేమ తగ్గకూడదు. చాలా మంది అంటారండి, ఏ కోడలే కూతురులా చూడొచ్చుగా, మరి కోడల అత్తని అమ్మలా చూడొచ్చుగా. అబ్బే, మనం ఒకలా చూడాలి, మనం మట్టుకు మరొకలా చూస్తాం. నేను అనుకుంటానేమో కొత్తలో ఏదో జరిగేదాకా ఏమండి అత్తగారినేమో అమ్మ అని పిలిచే కోడలు జరిగిన సంఘటన బట్టి ఏమైపోయిందంటే అత్తగారు రాక్షసి అయిపోయిందా? అలాగే రాగానే కూతురులాగా నువ్వేం చేయొద్దమ్మా, కొత్త కాపురంలో నువ్వేం చేయొద్దమ్మా అంటారు. ఇప్పుడు ఏమీ చేయకుండా ఉంటే ఏమీ చేయట్లేదు అంటారు. మనం చేసుకున్నదే, ఎందుకంటే మొదటిది లేదు కదా, మొదటి క్రియ తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు సరి చేసుకోమంటున్నాడు. మొదటి దాని అనుభవంగానే రెండోది ఉండాలి. ఇప్పుడైనా సరి చేసుకుంటే నేను కార్యం చేస్తా. మోషే, మొదటి పగల కొట్టిన రాతి పలకల వంటి పలకలు కావాలి, తయారు చేయి. నువ్వు తెస్తే నేను రాస్తా. మారితే నా ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండో సంఘం దగ్గరికి వస్తే ప్రియులారా, ఎందుకంటే లోతుకి వెళ్తలేదు ఇంకా. ఈ సంఘం పేరు స్మరణ. ఈ సంఘంలో ఉన్న చూస్తే 10వ వచనం కానీ చదువుకుంటే 9-10 మీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు ధనవంతుడవే.
యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు ఈ స్మరణ సంఘానికి ఒక అలవాటు ఉందంట. కష్టే ఫలి అని, కష్టాన్ని నమ్ముకునేవారంటే ఈ సంఘం. చెప్పండి, ఎవరు నమ్ముకునేవాళ్ళు? లాటరీని నమ్ముకోవాలా, అద్భుతాలు నమ్మలా. తమ కష్టమే తమ జీవితం, రెక్కాడితే చాలండి మా దొక్కాడిద్ది అని కష్టాన్ని నమ్ముకున్నారు. సెటిల్ అయ్యావా? కొడుకు సెటిల్ అయ్యాడా? కూతురు సెటిల్ అయిందా? ఓ 4 రూపాయలు సంపాదించావా? 4 రాళ్ళు వెనక్కేసావా? ఇప్పుడు కష్టం చెమట పట్టేవారు చూస్తే నీకు అసహ్యంగా అనిపిస్తుందా? ఎవడు కూలి పని చేసుకునేవాడు ఇప్పుడు నీకు లోకు అయ్యాడా? ఒకప్పుడు అండి తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన తోటి వారందరినీ ప్రేమించేవాడు కూడా. కష్టంలో ఉన్నవాడి యొక్క కష్టాన్ని గుర్తెరిగి సహాయం చేసేవాడు. కష్టంలో ఉన్నవాడు ఆ పేదరికం అనుభవిస్తున్నాడేమో, ఆ కష్టం యొక్క విలువ తెలిసిన వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కొంచెం, బైబిల్ అంటుంది ఒకప్పుడు శ్రమ పడ్డావు, ఇప్పుడు కొంచెం సంపన్నుడు అయ్యేవేమో, ఇప్పుడు ఏమంటే ఇచ్చినాకంట మాట్లాడరా అండి, లేరా? చెమట కార్చి వాళ్ళ దగ్గర ఏమంటే కష్టపడి చెమట కాలుస్తున్న వాళ్ళు, అబ్బాయి చెమట అంటే మాకు అసహ్యం అండి, ఇలాంటి బ్రతుకు మాకు వద్దండి. వాస్తవంగా చెప్పండి. నేను ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినా కానీ తప్పదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు ఏమనుకోకండి, రోడ్డు మీద వెళ్తారు యానాదులు, ఎందుకంటే మీకు తెలియాలని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మనసు ఉంటుందా? వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళి భోజనం చేస్తావా? ఎందుకని? తక్కువ. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. వాళ్ళు ఒక బాధ్యత, ఒక పనిని ఎన్నుకున్నారు, అది హీనమైన పని కాబట్టి వాళ్ళు మనకి ఎలా కనబడుతున్నారు? అంతేగా. వాళ్ళు మీరు చెయ్యం అంటే పరిస్థితి ఏంటి? ఎవరు లెట్టిన ఆడి తోడుకోవాలి. స్తోత్రం కలుగును కాక. ఇంతకన్నా భయంకరమైన మాటలు నేను మాట్లాడలేను. శ్రమను గుర్తించాలి. కష్టే ఫలి అన్నారు భక్తులు, పెద్దలు కూడా. ఒకప్పుడు కష్టం విలువ తెలుసు నువ్వు, ఈరోజు ఆ కష్టాన్ని ఎందుకు బిగపెడుతున్నావు? కష్టపడేవాడిని ఎందుకు తక్కువగా చూస్తున్నావు? ఒకప్పుడు శ్రమ అంటే ఎదిగిన ఈ వీళ్ళు కొంచెం సంపాదించడానికి కష్టాలు ఒప్పుకోవట్లా. ఓ మాటలా చెప్పనా? ఒకప్పుడు దేవుడిని కష్టాల్లో తెలుసుకున్నాం, దేవుడి దగ్గరికి వచ్చావు, కష్టం తీరింది. ఇప్పుడు మళ్ళీ కొనసాగుతున్న ఆత్మీయ భక్తులు ఒక శ్రమ రాగానే ఏమన్నావు? ఒకప్పుడు ఏ దేవుడి దగ్గరికి శ్రమతో వచ్చావో ఇప్పుడు అదే శ్రమ మళ్ళీ వచ్చేటప్పటికి దేవుడు కలిసి రాలేదంటున్నావా? దేవుడు వద్దంటున్నావా? దైవజనుడు తక్కువ అయిపోయాడా? మందిరం హీనంగా కనబడుతుందా? ఇంకోటైతే బాగున్నట్టు అనిపిస్తుందా? ఈ మందిరం ఏమో చిన్నది, పెంకులది, రేకులది, గడ్డిది కాబట్టి డాబాలు, మేడలు, మిద్దెలు కట్టే మందిరాలు అయితే బాగున్నాయి అనిపిస్తుందా? ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఇష్టపడే మాట ఏంటంటే, ఒకప్పుడు షిలోహు మందిరం అద్భుతమైన మందిరం, కానీ ఏలి నాయకత్వంలో, పిన్ని హొప్నిహాస్ వచ్చే నాయకత్వంలో ఆ దేవాలయం శిథిలం అయిపోయింది. దైవజనుడు ఏలియా 80-90 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ముసలివాడు అయిపోయాడు. అయ్యగారి పరిస్థితి బాగలేదు, అయ్యగారి చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు, మందిరం పరిస్థితి బాగలేదు. అయినా హన్న ఆ శిథిలం అయిపోయిన దేవాలయాన్ని, ముసలైపోయిన దైవజనుడిని, పరిస్థితులు బాగోకపోయిన సంఘాన్ని మట్టికి విడిచిపెట్టలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె తలుసుకుంటే ఇంకో మందిరానికి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఇంకోటి ఏమైనా చేయొచ్చు. కానీ తను ఏ సంఘం నుంచి వచ్చిందో, ఏ కుటుంబం నుంచి వచ్చిందో, ఏ దైవజనుల యొక్క ఏమండి నడిపింపులో నడిచిందో, ఏ యొక్క సంఘం మధ్య జీవించిందో, ఆ సంఘాన్ని, ఆ సేవని, ఆ దైవజనుని, ఆ శ్రమని, కష్టం ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని
ఎప్పటికీ మర్చిపోడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం మర్చిపోయాం? కొన్నిసార్లు మనం మొదటి కష్టాన్ని మర్చిపోతాం. నేను ఒక చోట చదివాను, అదేంటంటే దావీదు రాజు అయ్యాడు, కానీ దావీదు ఇంట్లోనంట ఆయన వేసుకున్న బట్టలు, ఎప్పుడు గొర్రెలు కాచే టైంలో ఆయన వేసుకున్న బట్టలు, గొల్యాతులను ఏ పంగళకర్రతో అయితే, అదేగా ఏ పంగళకర్రతో అయితే కొట్టాడో, ఏ నున్నని రాలైతే ఏరి దాచుకున్నాడో, ఇప్పటికి రోజు వెళ్ళి చూసుకుంటాడంట. ఏమని నేను చోట విన్నాను, దావీదంట ఒక గది కట్టించుకొని ఆ భవనంలో ఒక పెద్ద అద్దం పెట్టించుకున్నాడంట. అద్దం పెట్టించుకొని రోజు ఆ బట్టలు వేసుకొని ఇలాంటి వాడిని దేవుడు ఎలా చేశాడు? రాజు చేశాడు. ఎంత గొప్పవాడో కదా, ఎంత స్థితో కదా. నేను ఇలాంటి వాడినా అని అంట దావీదు ప్రతిరోజు గుర్తు చేసుకున్నవాడంట. మన జీవితంలో కూడా మన మొదటి స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థితి ఎంతో విలువగా ఎంచుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లలు ఎప్పుడు నీ మొదటి శ్రమను, మొదటి జీతాన్ని గుర్తుందా? అసలు మీరు ఫస్ట్ ఎంత సంపాదించారో గుర్తుండిపోవాలి. కాబట్టి గమనించండి పిల్లలు, గమనించండి. ఒకటి, మొదటి క్రియలు మర్చిపోకూడదు, అది ప్రేమ. రెండోది, మొదటి కష్టాన్ని మర్చిపోకూడదు, శ్రమ. మూడోది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఈ సంఘం పేరు 12వ వచనంలో ఉంటుంది, పెర్గేము. ఈ సంఘంలో ఉన్న విషయాలు 13వ వచనం కానించి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను పూర్తి సాక్షి అయిన. ఇంటికి వెళ్ళాక నేను చెప్పిన ఈ 2వ అధ్యాయం కానీ చదువుకుంటూ వెళ్ళండి. మూడోది మనం ఎక్కడున్నాం? సాతాను సింహాసనం. ఇది ఎవరిది ఇప్పుడు? సాతాను రాజ్యం. ఇప్పుడు ఇది ఎప్పుడు సాతాను రాజ్యంకి వెళ్ళిందంటే, ఆదాము గారు తినకూడని పండు తిని బానిస అయిపోయాడు సాతానుకి. ఏమండి, పాపములోను శాపములోను కూరుకుపోయాము అంటే ఈ భూలోక రాజ్యములన్నీ సాతానుడు ఆదాము అవ్వ ద్వారా లాక్కున్నాడు. మళ్ళీ దేవుడు హర్మగెద్దోనులో యుద్ధము చేసి మళ్ళీ లాక్కునేంత వరకు ప్రస్తుతం వాడిదే. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31 వచనాల్లో ఉంటుంది, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. సాతాను చూసి అంటాడు, లోకాధికారి. ఏమంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తును సాతాను ఏం చేశాడంటే ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి, ఇవన్నీ నాయే, నీకు ఇస్తా, నాకు నమస్కరించన్నాడు. అంటే లాక్కున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాడి కింద ఉన్నాం. కాబట్టి సేవల ఆటంకాలు, పరిచర్యలు ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినాయి. అయినా ఈ పెర్గేము సంఘం అంట దేవుని గురించి గొప్ప సాక్ష్యాలు కలిగిన సంఘం అంట. ఈ సంఘానికి కొన్ని గొప్పది ఏంటో తెలుసా? సాతాను సంబంధించిన వాడు సింహాసనం కింద ఉన్నప్పటికీ దేవుడి మీద విశ్వాసం అపారమైందంటండి. కానీ ఏం జరిగిందో ఏమో నిదానంగా అంట 6 నెలలు సహవాసం చేస్తే వాడు అయినట్లు సాతాను దగ్గర సాక్ష్యాలు చెప్పేవారు సాతాను గురించి పొగడ్డం మొదలెడతారు. గత 20 రోజులుగా నన్ను ప్రభావితం చేసిన ఒక విషయాన్ని మీకు చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. ఇంటికి కబగా నేను త్వరగా రిఫరెన్స్ ఇచ్చేస్తాను, తర్వాత రాసుకుందరు. ఇక్కడికి ముగించేస్తాను. గత నెలలో ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్లో ఒక కార్యవర్గం, అంటే ఒక కార్యాలయం పెట్టాలనుకున్నాం. అంటే పాస్టర్లో నేను ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలనుకోండి, ఒక ఇంటికో చర్చికో వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. మనకే ఒక గది ఉంటే బాగుంటుంది కదా, ఏమైనా పాస్టర్లు కూర్చున్నా కాసేపు బాగుంటుంది కదా అని ఆలోచన చేసాం. మన జూన్ నెలలో మన వీరమ్మగుంట పెదపాడు చూడండి, ఆ టర్నింగ్ దగ్గర పక్కనే మలింపులో దొగ్గోళ్ళంటది షాపు, మన వీరమ్మగుంట వాళ్ళదేనంట. ఆ షాపు చూసాం, అయ్యగారులతో చెప్పాం, 1500 అద్దె. ఆవిడతో మాట్లాడాం. ఆ అయ్యగారులు ఏమన్నారంటే, ఓన్లీ వచ్చి కూర్చునేదే కదా, ఎవరైనా ఏమైనా చేసుకుంటానంటే ఉపయోగపడుతుందంటే నేను అన్నాను కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగుంటలేదు కాబట్టి ఏ బైబిల్ అమ్ముకోవడమో, ఏ ద్రాక్షరసం అమ్ముకుంటూ నేను కూర్చుంటా, నాకు జీతం వద్దు, ఇది నేను అద్దె కట్టినాం, జీతము నాకు వద్దు, నేను కూర్చొని ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతా, దగ్గరేగా నాకు
దగ్గరేగా నాకు అని చెప్పి నేను అన్నాను, నేను కూర్చుంటా, మీరు షాప్ తీసుకోండి, అద్దె మీరు కట్టుకోండి, నేను కూర్చుంటా, ఆ కూర్చున్నందుకు ప్రతిఫలంగా ద్రాక్షరసం, బైబుల్లో పుస్తకాలు నేను అమ్ముకుంటా. సరే అన్నారు. ఆలోచన చేయండి. సరే అన్న కాడి నుంచి వచ్చిన అభ్యంతరం కలిగింది. అందులో పాస్టర్ గారు ఎవరో మనకెందుకు కార్యవర్గం, మనకెందుకు ఇది అని చెప్పి ఆపేశారు. ఆపేస్తే నా మనసులో ఏముంది, ఇది వస్తే నాకు పని చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అన్న ఆలోచనతో ఉన్నా. మొన్న 24వ తారీఖున దైవజనులు అన్నారు, సరే అసోసియేషన్ కాకపోయినా నీ వ్యాపారం చేసుకుంటాను అన్నావు కాబట్టి నీకు ఇస్తానయ్యా, నువ్వు ఏదో ఒక వ్యాపారం చేసుకో, తర్వాత డబ్బులు నాకు ఇద్దు, అవసరమైతే నెల నెల నేను ఒక 500 మీకు సాయం చేస్తాను అన్నట్లుగా ఒక పెద్ద ఆయన అంటే, సరే అని చెప్పి ఆయన దగ్గర 3,000 రూపాయలు అప్పు తీసుకొని 2 నెలల అడ్వాన్స్ కింద 24వ తారీఖు మనకు వసంతోడ ఉపవాస కూడుకుల్లో పగలు నేను ఏం చేశానంటే అడ్వాన్స్ ఇచ్చాను అనమాట. నేను అనుకున్నాను దేవుడు గొప్ప కార్యం చేశాడు, అడ్వాన్స్ ఇవ్వడానికి సహాయం చేశాడు, ఇక ఎందుకు అడ్వాన్స్ ఇచ్చుకుంటా, పోదు కదా మన చేతిలో నుంచి వెళ్ళిపోదు కదా షాప్ అని. 24వ తారీఖు నుంచి నా మనసులో చెప్పండి ఏ వ్యాపారం పెడదాం, ఇక ఇదే తిరగడం నా పని. వెంకటేష్ గారిని పట్టుకొని ఇస్త్రాకులు వ్యాపారం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఏలూరు తిరిగా. ఇస్త్రాకులు అనిపించింది, ఇస్త్రాకులు మన ఊర్లోనే మిషన్లు చాలా పెట్టారంట, వేస్ట్ 30,000 అని. సరే ఆపేసా. తర్వాత ఇంకో షాపు, ఇంకో ఆయన అన్నాడు, కాదు ఫ్యాన్సీ షాప్ పెట్టుకో, పుస్తకాలు అమ్ముకో, కొంచెం చక్కగా సింపుల్గా ఉంటుంది, ఒక పాస్టర్ గారు నువ్వు అని. ఆపేసా. మా అయినోళ్ళు సలహా ఇచ్చారు, ఉదయం టీ షాప్ పెట్టుకో, మన సంతోషి బాగా కళాకారులు కాబట్టి ఆవిడ్ని అడిగి పులుకులు ఆవిడేయడో నేను అమ్మడం, ఇంకా ఆవిడ చెప్పలా, ఆవిడేయడో నేను అమ్మడం, పని కుదిరించుకున్నాం ఏమ్మా అని ఒక ఆలోచన. ఇన్ని ఆలోచనల మధ్య ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడాడండి. ఎవరో తెలుసా? అసలు నువ్వెవరు అని అన్నాడు. చెప్పండి, నేను ఎవరినే చెప్పండి అమ్మా గట్టిగా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా, ఆలోచన చేయండి. ఉదయకాలం ముందు దేవుడు చెప్పాడు, దైవజనుడి యొక్క ఆలోచనలు తప్పిపోకూడదు నానా, అసలు నువ్వు అక్కడ సేవ మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. స్తోత్రం చెప్పండి. ఏనాడైనా ఆలోచన వచ్చిందా? ఏం పెడదాం, కొట్టి పెడదాం, ఏం పెడదాం, టీ కొట్టి పెడదాం, ఏం పెడదాం అంటే దేని కింద ఉన్నా నేను? సాతాను సింహాసనం కిందే. నా భక్తి ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది, నా నిరీక్షణ ఏమైపోయింది? నిజంగానండి, ప్రతి వాళ్ళ దగ్గర సలహా అడుగుతుంటే, పాస్టర్ గారు మీకేంటండి బాబు, మీరు అలాంటి పనులు చేయకూడదండి అంటున్నారు వాళ్ళు. ఏంట్రా బాబు, ఎవరికి వచ్చిన నాకేంటి, ఇంక ఏ ఆలోచన లేదు, ఏ వ్యాపారం పెడదాం ఏం చేద్దాం, ఏ వ్యాపారం పెడదాం ఏం చేద్దాం అంటే నా విశ్వాసం అంతా వ్యాపారాల మీదకి వెళ్ళిపోయింది. కానీ ఉదయం దేవుడు మాట్లాడన్నాడు, వెళ్ళి సేవ మొదలుపెట్టు, అక్కడ గొప్ప కార్యాలు నేను చేయబోతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయండి. కుదిరితే సాయంత్రం వెళ్ళి ఆవిడతో మాట్లాడి 4వ బ్రాంచ్ చక్కగా వీరమ్మగుంట ఆ చెట్టు ఉందిగా, లేదా మన పెదపాడి నుంచి వీరమ్మగుంట తిరుగుతున్న టర్నింగ్లోనే ఉంది షాపు. ఆ షాపుని దేవాలయంగా మార్చి సాయంత్రం 4వ బ్రాంచ్ ఆరాధన మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అనుకున్న ఈ ఆలోచన నాకు గత వారం నుంచి నాకు ఎందుకు రాల ప్రభువా, సాతాను నా విశ్వాసం సన్నగిలిపోయి మనుషుల వైపు, మనుషులకు ధనం వైపు ఆలోచించాను కానీ నీ వైపు ఆలోచించను. నిజమే, ఈ సంఘం పేరు ఏంటంట, పెర్గేము. ఈ సంఘం యొక్క ఆలోచనలు మారిపోయింది. నిజమేగా, మనం ఎవరితో సహవాసం చేస్తామంటే, వ్యాపారంతో సహవాసం చేస్తే వ్యాపారం వైపు వెళ్ళిద్ది, ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆత్మీయులకి వెళ్ళిద్ది. అప్పుడు అనిపించింది, దేవా ఏ వ్యాపారం చేయాలని మనుషులు అడిగాను కానీ ఏ వ్యాపారం చేస్తే నువ్వు దీవిస్తావు ప్రభు దేవుడిని అడగలేదు. ఈరోజు దేవుడు చెప్పాడు అక్కడ సేవ పెట్టు అని. నిజమే కదా? అది మందిర స్థలమేనా? తెలుసా? అలాగా, చాలా సంతోషం. అంటే ఎందుకు మాట చెప్పానంటే, కొన్నిసార్లు మన విశ్వాసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ధన సహాయం, వీళ్ళ దగ్గరికి అని అనుకుంటాం కానీ దేవుడిని అడగడం మన విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది. కాబట్టి 3వ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే
విశ్వాసం కోల్పోయిందండి. విశ్వాసం కోల్పోయింది. 4వది 2వ అధ్యాయం 19వ వచనములో ఈ సంఘం పేరు తుయతర. ఈ క్రియలను వినండి నేను చెప్పేస్తాను, టైం లేదు, అయిపోయింది. సహవాసం కోల్పోయింది. దేవుడితో సహవాసం వదిలేసి యెజబెలుతో సహవాసం చేసింది. ఇక 5వ సంఘం చూస్తే 3వ అధ్యాయం 3వ వచనం సార్దీసులో ఏమండి భక్తిహీనత, అంటే వస్త్రం కోల్పోయింది, భక్తిహీనత పోయింది, ఆత్మీయత పోయింది. 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంఘం పేరు ప్రియులారా ఫిలదెల్ఫియా, దీనికి వాక్యంలో తప్పిపోయింది. అలాగే 7వ సంఘం 3వ అధ్యాయం 20వ వచనము ఈ సంఘం పేరు లవోదికియా, ఇది తలుపు దగ్గర ఉన్న దేవుని స్వరాన్ని, దేవుని మాటలను తప్పిపోయింది. కాబట్టి నీ మొదటి క్రియ ఎక్కడ తప్పిపోయామో అది గుర్తెరుగు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కట్టని అడుగు. మొదటి అనుభవం మళ్ళీ తిరిగి రావాలి, మొదటి దీవెన మళ్ళీ తిరిగి రావాలి. ఎప్పుడైనా మొదటి వాడిని గుర్తుపెట్టుకుంటారు కానీ చెప్పండి, 2వ వాడిని 3వ వాడిని గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ ర్యాంక్ ఎవరిదని అడుగుతారు కానీ రే 13వ ర్యాంక్ ఎవరిదని అడగడం. ఎప్పుడు ఫస్ట్. మన ఆత్మీయతలో మొదటి స్థానం ఎక్కడ తప్పిపోయామో ప్రభు దగ్గర సరి చేసుకుందాం. తిరిగి కట్టమని దేవుడు మోషేకి చెప్పినట్లు తిరిగి కట్టుకో, నేను చేస్తా కార్యాలని దేవుడు చెప్తున్నాడు. అటు దీవెన, ధన్యత, కృప, మేలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.